అందుకే గుణము అన్న మాట వచ్చినప్పుడు మొట్టమొదట చెప్పబడే కథ ఏది అంటే రామకథయే చెప్తారు. రామకథకి ఒక లక్షణం ఉంది. మిగిలినటువంటి కథలు అలా ఉండవు. కృష్ణావతారం ఉందనుకోండి, కృష్ణావతారంలో కృష్ణుడు ఏం చేశాడో అది మనం చెయ్యలేము, చేసే ప్రయత్నం చెయ్యకూడదు కూడా. కృష్ణుడు కన్నులు తెరువని కడుచిన్ని పాపడై దానవిచనుబాలు త్రావి చంపే. కృష్ణుడు అసలు కన్నుడు కూడా తెరవడం చేత కానటువంటి పసిపిల్లవాడిగా ఉండగా రాక్షసి అయినటువంటి పూతన యొక్క స్తనమునందున్నటువంటి పాలు తాగినట్టుగా నటించి 2 గుక్కలలో పూతన శరీరంలో ఉండేటటువంటి సమస్త శక్తులను కూడా తాగి పూతనని సంహరించాడు. కృష్ణ భగవానుడు ఏం చేశాడో అది చెయ్యడం సాధ్యం కాదు. కానీ శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి ఒక మనుష్యుడు ఎన్ని కష్టాలు పడతాడో అన్ని కష్టాలు పడ్డాడు. ఒక మనుష్యుడు ఎలా ఏడుస్తాడో అలా ఏడిచాడు. ఒక మనుష్యుడు ఎలా సంతోషిస్తాడో అలా సంతోషించాడు. అందుకే రామకథ మనుష్యునికి చాలా దగ్గరగా ఉంటుంది. మిగిలిన కథలు ఏవి కూడా మీకు ఏది తీసుకోండి మనుష్య జీవితానికి దగ్గరకి రావు. రామకథ ఉన్నట్లుగా ఏ కథ దగ్గరికి రాదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, రాముడు అరణ్యవాసానికి వెళ్ళాడు. అరణ్యవాసానికి వెళ్ళినటువంటి రోజు రాత్రి గుహుడు అరిటాకులు వేసి పడుకోమన్నాడు. మా దగ్గర మంచి కందమూలాలు ఉన్నాయి, తేనె ఉంది, రామా ఇవాళ రాత్రి మీరు ఏం తిని పడుకుంటారని అడిగాడు. రాముడు అన్నాడు, నేను అరణ్యవాసానికి బయలుదేరినప్పుడు రథం ఎక్కి వచ్చేస్తుంటే మా నాన్నగారు చక్రవర్తి దశరథుడు, ఆయన అలా రాకూడదు, చక్రవర్తికి కొన్ని నియమాలు ఉంటాయి, చక్రవర్తి అలా కనపడకూడదు అని కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమం కూడా మరిచిపోయి మా నాన్నగారు తన పైన ఉన్నటువంటి ఉత్తరీయం జారి పడిపోగా రామా రామా రథమాపు రథమాపు రామా నిన్ను చూడకుండా ఉండలేనని గుండెలు బాదుకుంటూ నా రథం వెనక పరిగెత్తబోయాడు. 60,000 సంవత్సరముల వయస్సుతో ఉన్న వృద్ధుడైన నా తండ్రి కాలు కాలు తన్నుకుని ముందుకు పడిపోయి స్పృహ తప్పాడు. నా తల్లి కౌసల్య దూడ కనపడనప్పుడు ఆవు ఎలా ఏడుస్తూ అరుస్తుందో అలా అరుస్తూ గుండెలు రెండింటినీ తన చేతులతో గట్టిగా బాదుకుంటూ లేకలేక పుట్టినటువంటి కొడుకువి సుగుణాభిరాముడవు, రామా నువ్వు విడిపోతున్నావా అడవికి, నిన్ను ఎవరిని చూసుకుని నేను ఉండనురా అయోధ్యలోనని ఏడుస్తూ పరిగెత్తుకు రావడంలో ఆమె కింద పడిపోయింది. నేను చూశాను వాళ్ళిద్దరూ పడిపోవడం. ఇవాళ రాత్రి నా తండ్రి ఆహారం తినడు, నా గురించి బెంగ పెట్టుకుని ఉంటాడు, నా తండ్రి ఎన్ని మార్లు స్పృహ తప్పుతాడో, ఆయన నిద్రపోడు, రామా రామా అని కలవరిస్తూ ఉంటాడు, మా అమ్మ అన్నం తినుండదు, ఏడుస్తూ ఉంటుంది. మా అమ్మని నాన్నని నేను ఎప్పుడు అలా చూడలేదు, అంత దుఃఖంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని చూశాను, నాకు ఇవాళ ఏమీ తినాలని లేదు, నేను తినను, అందుకని ఆచమనం చేస్తానని ధర్మం తప్పకుండా ఆచమనం ఒక్కటే చేసి నీళ్లు ముట్టుకుని ఇచ్చిన మాట తప్పకుండా అరిటాకుల మీద పడుకుని నిద్రపోయినటువంటి వాడు రామచంద్రమూర్తి. రాముడి కథ చదువుతున్నప్పుడు మన తల్లిదండ్రులకు మన మీద ఉండేటటువంటి ప్రేమ, మనం ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు గుమ్మం దగ్గర నిలబడి మనం క్షేమంగా వెళ్ళి రావాలని బెంగ పెట్టుకుని కళ్ళొత్తుకున్న అమ్మ, మన యొక్క క్షేమాన్ని కోరుకుని మనకి 10 జాగ్రత్తలు చెప్పేటటువంటి తండ్రి జ్ఞాపకానికి వస్తారు. రామ కథ వాస్తవానికి దూరంగానూ ఏదో అర్థం చేసుకోవడానికి కష్టంగానూ ఉండదు, మన జీవితాల్లో అంతర్భాగంగా మమేకమైపోతుంది. అందుకే చిన్న పిల్లలకి చెప్పండి రామకథ, సంతోషంగా వింటారు. పరమ వృద్ధుడికి చెప్పండి రామకథ, సంతోషంగా వింటారు. రామకథ వజ్రాల గని. మీరు ఎంత తవ్వుకోండి అందులోంచి కొత్త విషయాలు పుడుతూనే ఉంటాయి. శ్రీరామాయణం అన్వయం కానటువంటి విషయం ఉండదు. మీకు నేను ఒక్క విషయం చెప్పాలి అంటే, అసలు శ్రీరామాయణం నుంచి మినహాయింపు పొంది మీరు ఏది ఆలోచించలేరు. రామాయణం చదువుకోవడం అలవాటైపోతే, రామాయణాన్ని చదువుకుంటే, రామాయణాన్ని పారాయణ చేస్తే మీకు ఎక్కడికి వెళ్ళండి రామాయణం కనపడుతుంది. నేను మీతో మనవి చేసింది అదే. రామాయణం బాగా చదువుకోవడానికి అలవాటు పడిన వ్యక్తి
క్రమక్రమంగా రామచంద్రమూర్తి అయిపోతాడు అని చెప్పడానికి కారణం అదే. ఒక్క రామాయణమే అలా మారుస్తుంది. ఏ ఇతర గ్రంథానికి ఆ శక్తి లేదు. గొంగళి పురుగు చూడండి, ఆకులు బాగా తిని గూడు కట్టుకుని తను ఆ గూట్లో నిద్రపోతుంది. నిద్రపోయినటువంటి గొంగళి పురుగు నిద్రలోనే సీతాకోక చిలుక అయిపోతుంది. అలాగే రామాయణం చదవగా చదవగా చదవగా, రామనామం పలకగా పలకగా, రామనామం వ్రాయగా వ్రాయగా నిద్రపోతున్న గొంగళి పురుగు సీతాకోక చిలుకైపోయినట్టే. ఎవరు అలా రామాయణాన్ని చదువుకున్నాడో వాడు కొన్నాళ్ళకి రాముడే అయిపోతాడు. అందులో మీకేమీ సందేహం అక్కర్లేదు. అంత గొప్ప కావ్యం శ్రీరామాయణం. రామాయణమంతా రాముని యొక్క గుణములే. అందుకే శ్రీరామాయణంలో ఒక విచిత్రం ఉంది. రాముడు గొప్పవాడా రామ కథ గొప్పదా అని నన్ను అడిగారు అనుకోండి, రాముని కన్నా రామ కథ గొప్పది. రామ కథకి ఒక పేరుంది లోకంలో, మృత సంజీవని అని. చచ్చిపోయే వాళ్ళని కూడా బ్రతికిస్తుంది. నేను మీతో పరమసత్యం చెప్తున్నాను. రామకథ ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం, రామకథ చదవడం, అథవా మీ దగ్గర చదువుకోవడానికి సమయం లేదు అనుకుంటే శ్రీరామాయణ గ్రంథాలని ఎదురుగుండా పెట్టుకుని రోజు ఒక్కసారి రామాయణ గ్రంథానికి నమస్కారం చేస్తే చాలు. రామాయణం అంత శక్తివంతం. శ్రీరామాయణానికి ఉండేటటువంటి లక్షణం ఏమిటి అంటే, మీరు రామాయణాన్ని ప్రతిరోజు చదువుతూ ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళండి, ఏం చెయ్యండి, మీకు రామాయణం మీ మనసులో కదులుతుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, వాల్మీకి మహర్షి యొక్క వర్ణనలు ఎంత సహజంగా ఉంటాయంటే, ఆయన సూర్యోదయాన్ని వర్ణించాడు ఒకప్పుడు. ఆ ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం ఎర్రగా ఉంటుంది. ఎర్రగా ఉన్న సూర్యబింబాన్ని ఎంత తేలికగా మనకు అర్థమయ్యేటటువంటి ఉపమానంతో పోల్చాడంటే, ఒక వ్యక్తికి చేతి మీద ఒక పెద్ద సెగ్గడ్డ వేసింది, పుండు. డాక్టర్ గారు ఆ పుండు కోసి కట్టుకట్టాడు. కట్టేసిన తర్వాత మెల్లిగా కొద్దిగా రక్తం వదిలి దూది మించి తెల్లగా కట్టినటువంటి కట్టు మీద ఎర్రగా గుండ్రగా మచ్చ పడుతుంది. తెల్లటి కట్టు మీద పడినటువంటి ఎర్రటి నెత్తుటి మచ్చ ఎలా ఉందో ఉదయిస్తున్న సూర్యబింబం అంత ఎర్రటి మచ్చలా ఉంది అన్నారు వాల్మీకి మహర్షి. మీకు శ్రీరామాయణం చదివితే ప్రాతకాలంలో బయటకు వచ్చి సూర్యబింబం వంక చూశారనుకోండి, వాల్మీకి మహర్షి యొక్క రచన జ్ఞాపకానికి వస్తుంది. రాముడు తటస్థపడనటువంటి విషయం ఉండదు. రాముడు సుగుణాలకి అలవాలము. అందుకే రామకథ చదవగా చదవగా, రామాయణం చెప్పగా మీకే ఒక పరిశీలన వస్తుంది. అరే అంత చదివాను ఎందుకురా ఇటువంటి పని చేయడం, రాముడు ఎలా చేశాడో అలా చేద్దామనిపిస్తుంది. సత్యధర్మాలకి కట్టుబాటు అలవాటు అవుతుంది. అంత గొప్ప స్థితిని పొందినటువంటి వాడు రామచంద్రమూర్తి. ఇది ఆయన పరవశం రామదాసు గారిది. ఈ పరవశాన్ని కడుపులో దాచుకోలేక ఇన్ని గుణములు కలిగిన వాడివి రామా అన్న మాట ఆవిష్కరించడానికి ఆయన శ్రీ రఘురామ అని పిలిచాడు. ఆ రఘువు యొక్క కథ చెప్పుకుంటున్నప్పుడు వంశకర్త అయిన వాడు కనుక ఎంత పారవస్యాన్ని పొందుతామో, రామా మీ కథ చెప్పుకుంటున్నప్పుడు అంత పారవస్యాన్ని పొందుతాం, అంత సంతోషాన్ని పొందుతాం. కాబట్టి శ్రీ రఘురామ చారు తులసీదళ దామ. ధామ అనకూడదు, దా కింద ఒత్తేసి చెప్పకూడదు, దామ అంతే. ఎందుకంటే కొన్ని అక్షరాలను ఉచ్చరించేటప్పుడు జాగ్రత్తగా ఉచ్చరించాలి. దామ అంతే. చారు తులసీదళ దామ. ఇది చాలా గంభీరమైనటువంటి మాటని ప్రయోగించారు రామదాసు గారు. చారు అంటే తెలుగులో చారు అనేటటువంటిది అన్నం తినేటప్పుడు వండుకునేటటువంటి ఒకానొక పదార్థం. అది కాదు, చారు సంస్కృతంలో మాటని వాడారు. చారు అన్న మాటకి ఏమిటంటే అందగించుట అని, చాలా అందముగా ఉండుట అని. తులసీదళ అంటే తులసి దళముగా ఉంటుంది. దళము అంటే 3 ఆకులు కలిగినది అని అర్థం. 3 ఆకులు కలిగినటువంటివి కొన్ని ఉంటాయి లోకంలో, వాటిని దళములు అని పిలుస్తారు. మారేడు దళం, తులసి దళం 3 ఆకులతో ఉంటుంది. ఈయన ఉండి 3 ఆకులు ఉంటాయి, దాన్ని దళం అంటారు. చారు తులసీదళ దామ. దామ అన్న మాట దగ్గరికి వచ్చేటప్పటికే దాశరథీ శతకంలో రామదాసు గారి యొక్క పొంగు ఆవిష్కృతమైంది.
దామ అంటే ఏమిటంటే కట్టబడుట అని అర్థం. అసలు యథార్థానికి దామ అన్న శబ్దం పాశము, కట్టుటకు ఉపయోగించేటటువంటి తాడు అని గుర్తు. మరి చారు తులసీదళ దామ అన్నది ఎలా అన్వయం అవుతుంది అంటే తులసీదళములతో కూర్చినటువంటి మాల కట్టబడినవాడు అంటే మాల మెడలో వేయబడినవాడు. తులసీదళములతో కూడినటువంటి మాల ఆయన మెడలో వేస్తే ఏమైంది? చారు అయింది. చారు అంటే అందగించాడు అని. ఆ తులసిమాల ఆయన మెడలో వేస్తే ఆయన ఎంతో అందంగా ఉన్నాడు. మీరు నాకు ఒక మాట చెప్పండి, భగవంతుడు అలంకారం చేసుకోవడం వల్ల భగవంతుడికి అందం వస్తుందా? భగవంతుడు అలంకరించుకున్న కారణం చేత ఏ వస్తువు అలంకారానికి వాడబడిందో వస్తువుకు అందం వస్తుందా? వస్తువుకు అందం వస్తుంది, అంతేకాని భగవంతుడికి అందం రాదు. ఇప్పుడు భగవంతుడు అందములకు అందం ఆయన. అందుకే కదా వెంకటేశ్వర సుప్రభాతం పాడితే ఓ మాట చెప్తుంటాం, కందర్ప దర్పహర సుందర దివ్యమూర్తే అంటాం. కందర్పుడు అంటే మన్మధుడు, కందర్ప దర్ప హర సుందర. మన్మధుడు గర్వంతో ఉంటాడు, నేను చాలా అందగాణ్ణి అని. ఆయన్ని మించిన అందగాడు లేడు. కాబట్టి అటువంటి మన్మధుని యొక్క అతిశయాన్ని, గర్వాన్ని కూడా తీయగలిగినటువంటి అందగాడు శ్రీ మహావిష్ణువు. అంత అందంగా ఉంటాడు. లోకంలో తండ్రి కొడుకు కలిసి ఎడుతున్నారనుకోండి, మీ నాన్నగారు ఎంత బాగున్నారో అనకూడదు, అనరు కూడా. అది మర్యాద కాదు. సాధారణంగా కొడుకు అందంగా ఉన్నాడంటారు, యవనంలో ఉంటాడు కాబట్టి. కానీ కొడుకైన మన్మధుడు, తండ్రి అయిన విష్ణువు కలిసి నడిస్తేట విష్ణువే అందంగా ఉన్నాడంటారట, కొడుకు అందంగా ఉన్నాడనరు. భగవంతుని యొక్క అందములో గొప్పతనం ఏమిటంటే మీరు ఆయనకి అన్నీ వేసిన అందమే, అన్నీ తీసిన అందమే. అది ఆయన అందం. నేను మీకు ఆ మాట బాగా అర్థం కావాలి అంటే ఓ ఉదాహరణ చెప్తే మీకు అర్థం అవుతుంది. వెంకటేశ్వర స్వామి వారికి నిండుగా అలంకారం చేశారనుకోండి, కళ్ళతో చుర్రుకుంటారు. గురువారం సాయంకాలం మీరు దర్శనానికి వెళ్ళారనుకోండి, సళ్ళింపు చేస్తారు. సళ్ళింపు అంటే చాలా ఆభరణాలు తీసేస్తారు. తీసేసి ఊర్ధ్వపుండ్రాలు కూడా తగ్గించేస్తారు. సన్నగా పెడతారు, చాలా సన్నగా ఉంటాయి. ఉండి పువ్వులతోటే పంచె కట్టుకుంటాడు ఆయన. ఆ రోజు కట్టుకుని ఉంటాడు. అప్పుడు మీరు ఆయన ముఖం వంక చూస్తే అబ్బా అంటారు. శుక్రవారం నాడు తెల్లవారకట్ట పూరాభిషేకానికి వెళ్ళారనుకోండి, తెర తీసేటప్పటికీ ఒక లంగోటా ఒక్కటే ఉంటుంది. అంటే మిగిలిన శరీరం మీద ఇంకా ఏమీ ఉండవు. ఏమీ ఉండకుండా ఈ తలకి కూడా ఓ గుడ్డ చుట్టుకుంటాడు. గుడ్డ చుట్టుకుని అభిషేకం చేస్తాడు. ఆ అభిషేకం చేసేటప్పుడు చూశారనుకోండి, అభిషేకం టికెట్ 25 ఏళ్ళకు కూడా ఎందుకు దొరకదు? అదే కారణం. అన్నీ విప్పేసి స్నానం చేయడానికో లంగోటా కట్టుకుని నించున్నా అందమే. ఇప్పుడు లంగోటా కట్టుకుంటే అందంగా ఉన్నాడా, నగలేసుకుంటే అందంగా ఉన్నాడా అని నన్ను అడిగారు అనుకోండి, ఆయన ఏం కట్టుకున్న వస్తువుతో సంబంధం లేదు. ఆయన అందం వల్ల దానికి అందం వస్తుందని నేను చెప్తాను. అందుకే పరమేశ్వరుడిగా అందాలకి అందం. అందుకే భగవంతుడికి మాత్రమే కొన్ని పేర్లు వాడతారు. సత్యం, శివం, సుందరం. సత్యం అంటే శాశ్వతం, శివం అంటే శోభనం, మంగళం, కళ్యాణం, శుభం పర్యాయ పదాలు. సుందరం అందం. అందం అన్న మాట ఎక్కడుంటుంది అంటే భగవంతుని యందే అన్వయం అవుతుంది. ఇక భగవంతుని కన్నా అందమైన వస్తువు ప్రపంచంలో ఇంకొకటి లేదు. అందుకే ఒక చోట భగవద్గీతలో అంటాడు, ఎక్కడెక్కడ ప్రపంచంలో ఏ వస్తువు అందంగా ఉంది అని అనిపించినా అది నా విభూతి కారణంగానే అంటాడు. కాబట్టి అటువంటి పరమాత్మ అందములకు అందమైతే చారు తులసీదళదామ ఎలా అన్వయం అవుతుంది? చారు అంటే అందం, చాలా అందగించి ఉండడం. తులసిమాల వేసుకున్న కారణం చేత నువ్వు అందంగా ఉన్నావు, అది దాని అర్థం. తులసిమాల తీసేస్తే అందంగా ఉండడా అండి అని మీరు నన్ను అడిగారు అనుకోండి, అప్పుడు నేను ఏం చెప్పాలి? తులసిమాల తీసేసినా అందంగానే ఉంటాడండి. మరి తులసిమాల వేసుకుంటే అందంగా ఉంటాడని రామదాస్ గారు ఎందుకు చెప్పారు? దాని తాత్పర్యాన్ని ఆలోచించాలి. తులసికి ఒక లక్షణం ఉంది. తులసి లక్ష్మి యొక్క స్వరూపం. తులసి ఈ భూమి మీద పుట్టినటువంటిది మొట్టమొదట ఎక్కడి నుంచి పుట్టింది అంటే బీజము నుంచి వచ్చింది కాదు తులసి చెట్టు. తులసి చెట్టు గింజల్లోంచి రాలేదు.
తులసి చెట్టు వృంద అనబడేటటువంటి మహాపతివ్రత యొక్క శరీరము దగ్ధమైనప్పుడు ఏర్పడినటువంటి బూదిలోంచి విత్తనాలు చేశారు బ్రహ్మగారి యొక్క అనుగ్రహం చేత. ఆ విత్తనములను చల్లితే అందులోంచి తులసి పుట్టింది. అందుకే అసలు తులసి కారణజన్మురాలు, లక్ష్మియే తులసిగా వచ్చింది. తులసికి ఒక్కదానికే ఒక లక్షణం ఉంది లోకంలో. తులసి సమస్త పాపములను హరిస్తుంది. ఎందుచేత హరిస్తుంది అంటే దాని గురించి పురాణంలో ఒక మాట ఉంది. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతై యదశ్రీ సర్వవేదేషు తులసీత్వం నమామ్యహం అని. అది తులసి యొక్క గొప్పతనం. యన్మూలే సర్వతీర్థేషు, తీర్థములు అని ఉంటాయి లోకంలో. అసలు తీర్థయాత్రకి వెళ్ళామండి అంటారు. తీర్థయాత్ర అన్న మాటకు అర్థం ఏంటంటే, మీరు దేవాలయానికి వెళ్ళి ఒక దేవాలయంలో ఉండేటటువంటి మూర్తిని మీరు దర్శనం చేసి వచ్చారనుకోండి, మీకు ఎంత పుణ్యం పడింది అని అడిగితే చెప్పడం చాలా కష్టం. చాలా తక్కువ పుణ్యమే పడుతుంది, నన్ను నమ్మండి, యథార్థం చెప్తున్నా. అదేం పెద్ద పుణ్యమేం పడిపోదు. అందుకే దేవాలయం లోపల ఉన్నటువంటి మూల విరాట్ని పరిస్థితి చాలా ఒత్తిడైతే, చాలా ఒత్తిడైపోయి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునేంత సమయం దొరకకపోతే లోపలికి వెళ్ళి దర్శనం కూడా చేసుకోక్కర్లేదు, మినహాయింపించింది శాస్త్రం. విమానమూర్తిని చూసి వచ్చేస్తే చాలు. విమానం అని ఉంటుంది పైన, ఆ విమానాన్ని బట్టి దేవాలయాన్ని చెప్తారు. ఆ విమానానికి మళ్ళీ పేరు ఉంటుంది. తిరుమలకైతే ఆనంద నిలయం, కంచికైతే ప్రణవాకార విమానం అంటారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విమానం ఉంటుంది పైన. అందులో మీరు ద్రవిడ దేశం వెళ్ళి చూస్తే అద్భుతాలు ఉంటాయి. కొన్ని గజపృష్ఠ విమానాలు ఉంటాయి, ఏనుగు వెనక భాగం ఎలా ఉంటుందో అలా ఉంటాయి. ఆ విమానంలో లోపల ఎవరున్నాడో ఆయన మూర్తి అందులో ఉంటుంది. విమానంలో ఉన్న మూర్తిని చూడడానికి మీరు లోపలికి వెళ్ళక్కర్లేదు, బయట నుంచి ఒకసారి చూసి వెళ్ళిపోయినా సరే దర్శనం చేసేసుకున్నట్టే. మీరు లోపల ఉన్నవాడిని దర్శనం చేశారు అని మీ ఖాతాలో వేసేస్తారు. నేను పరమసత్యం చెప్తున్నాను. మీరు కావాలంటే కోటేశ్వరారు అబద్ధం చెప్పారని మీరు అనుకుంటే దేవాలయ ఆగమం తెలిసిన వాళ్ళని ఎవరినైనా అడగండి. అందుకే విమానంలో పెడతారు. విమానంలో ఉన్న మూర్తికి దేవాలయంలో ఉన్న మూర్తికి అభేదం, ఇద్దరికీ మధ్య తేడా ఉండదు. అందుకే దేవాలయంలోకి వెళ్ళి మూర్తి దర్శనం చేయడం కోసం వెళ్ళరు, అందుకోసం చేయరు. యాత్రకి పేరు ఏమిటంటే తీర్థయాత్ర. తీర్థంలో స్నానానికి ఎడతారు. అన్ని తీర్థాలు కావు, తీర్థము అని కొన్నిటినే పిలుస్తారు. ఇప్పుడు గంగ ప్రవహిస్తోంది అనుకోండి కాశీలో గంగ ప్రవహిస్తే ఘాట్స్ ఉంటాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క స్నాన రేవు ఉంటుంది. మీరు ఏ రేవులో స్నానం చేసినా గంగలోనే స్నానం. కానీ ఒక్క మణికర్ణికలో స్నానం చేస్తే మాత్రం తీర్థ స్నానం. అది ఒక్క గంగా స్నానం అవ్వదు. అందుకే మధ్యాహ్నం 12ంటికి చెయ్యాలి. తీర్థము అన్న మాటకు అర్థం ఏమిటంటే, అంగిరసాది మహర్షులు ఈ భూమి మీద యజ్ఞయాగాది క్రతువులు చాలా విశేషంగా చేసి వాళ్ళు ఉన్నత లోకాలకు వెళ్ళిపోతూ ఒక వరం ఇచ్చారు. ఎక్కడెక్కడ వాళ్ళు తీర్థములని నిర్ణయం చేశారో అక్కడక్కడ స్నానం చేసిన వాడికి యజ్ఞం చేసిన ఫలితం వస్తుంది. యజ్ఞం చేస్తే పేరు చివర సోమయాజీ అంటారు, తిక్కన సోమయాజీ అంటారు. తిక్కన సోమయాజీ పుట్టినప్పుడు పెట్టరు పేరు. ఎవరు యజ్ఞం చేస్తాడో ఆ యజ్ఞం చేసిన వ్యక్తిని సోమయాజీ అని పిలుస్తారు. తిక్కన సోమయాజీ అంటే ఆయన యజ్ఞం చేశాడు అని గుర్తు. ఒక యజ్ఞం చెయ్యడం అంటే అపారమైనటువంటి పుణ్యం. అదంత తేలిక విషయం కాదు. నిజంగా శాస్త్రంలో చెప్పినట్టుగా యజ్ఞం చెయ్యాలి అంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. అక్కడతో సరిపోదు. మీరు ఎంత జాగ్రత్తలో తీసుకోవలసి ఉంటుంది. యజ్ఞ దీక్షా స్వీకారం చెయ్యాలి. దీక్షా స్వీకారం చేసి ఎక్కడ యజ్ఞం జరుగుతోందో అక్కడే ఉండిపోవాలి. పక్కన శాల వేసుకుని అందులో ఉంటారు. ఇంటికి వెళ్ళకూడదు యజ్ఞం జరిగేటప్పుడు. దీక్ష అన్న మాట ఒక్క యజ్ఞానికే అన్వయం. ఇప్పుడు అందరూ దీక్ష అని అన్నిటికీ దీక్ష అంటున్నారు, కానీ వేదంలో దీక్ష అన్న మాట అన్నిటికీ అన్వయం అవ్వదు. దీక్ష అన్న మాట ఒక్క యజ్ఞానికే అన్వయం అవుతుంది. యజ్ఞ దీక్ష. మొన్న మీతో చెప్పారు కదా, మంగళ వాయిద్యాలతో వెడతాడు యజ్ఞశాలలోకి. మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలి వెనక్కి అంటే అవబృధ స్నానం అని చేయిస్తారు. ప్రధాన కలశం ఉంటుంది. ఆ ప్రధాన కలశలో ఉన్నటువంటి నీళ్లని ఎవరు యజ్ఞం చేశారో ఆ దంపతుల్ని కూర్చోపెట్టి పోస్తారు.
ఎవరు అవబృధ స్నానం చేశారో వాళ్ళు సభలోకి వస్తే 6 నెలల పాటు అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు లేచి నించోవాలి, వాళ్ళ జుత్తు పట్టుకోకూడదు. అలా పట్టుకున్నందుకే కౌరవులు నశించిపోయారు. ద్రౌపదీదేవి జుత్తు పట్టుకున్నందుకు రాజసూయాగంలో ఆవిడ అవబృధ స్నానం చేసింది. ఆ అవబృధ స్నానంతో సమానమై అంత గొప్ప స్నానం ఎప్పుడవుతుంది అంటే తీర్థమునందు గ్రుంకులిడినప్పుడు. తీర్థంలో స్నానం చేయాలి. తీర్థంలో స్నానానికి వెళ్ళారనుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు స్నానం చేస్తే తీర్థస్నానం అవ్వదు. మళ్ళీ తీర్థస్నానం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమ పాలన ఇప్పుడు ఒక యజ్ఞం చేయడం అంత కష్టం అండి. మీరు 3 నెలలు ఎక్కడో ఉండి చెయ్యాలి. దానికి మినహాయింపు ఒక తీర్థస్నానం. ఆ తీర్థస్నానానికి కూడా నియమం పాటించరంటే కుదరదు, పాటించి తీరవలసిందే. తీర్థస్నానానికి ప్రధానమైనటువంటి నియమం ఏమి అంటే పిప్పలాద మంత్రం చెప్పి స్నానం చెయ్యాలి. ఒకానొకప్పుడు దధీచి అని ఒక మహర్షి ఉండేవారు. ఆ దధీచి మహర్షి దేవతల యొక్క ఆయుధములన్నీ కూడా ఆయన లోపలికి పుచ్చేసుకున్నాడు. ఒకప్పుడు పుచ్చేసుకుంటే జీర్ణమైపోయి ఆయన ఎముకల్లోకి వెళ్ళిపోయి ఎముకలుగా మారిపోయి వాళ్ళకి మళ్ళీ ఆయుధాలు కావలసి వచ్చాయి. వాళ్ళు మళ్ళీ వచ్చి దధీచిని అడిగారు, మీరు ఎప్పటికీ తిరిగి రాలేదు, మీరు ఇచ్చిన ఆయుధాలు లోపలికి బుచ్చేసుకున్నారు, నా ఎముకల్లోకి వెళ్ళిపోయి అన్నాడు ఆయన. అయితే మళ్ళీ మీ ఎముకలు ఇవ్వండి, మేము ఆయుధాలు చేసుకుంటామన్నారు. నా ఎముకలు ఇవ్వాలంటే నీ శరీరం వదిలిపెట్టేయాలి, మరణించాలి. ఎందుకు నేను అలా విడిచిపెట్టాలని అడిగాడు. మీ ఎముకలతో ఆయుధాలు చేసుకుంటే రాక్షస సంహారం చేసి లోకాన్ని రక్షిస్తాం, అందుకు కావాలి ఆయుధాలు అన్నారు. అయితే నేను శరీరం విడిచిపెట్టేస్తానని విడిచిపెట్టేశాడు లోకం కోసం. వెంటనే ఆయన ఎముకలతో ఆయుధాలు చేసుకున్నారు. ఇది తెలుసుకుంది దధీచి మహర్షి భార్య. ఆవిడికి చాలా బాధ కలిగింది. వీళ్ళందరూ కలిసి లోక సంరక్షణం కోసమని మా వారిని పడగొట్టి ఆయన ఎముకలతో ఆయుధాలు చేసుకున్నారు అని ఆమె నేను కూడా విడిచిపెట్టేస్తాను, నా భర్తతో పాటని వెళ్ళిపోతోంది. ఆమె అప్పుడు నిండు గర్భిణి అయిన కారణం చేత ఆమె ఆర్తితో పరిగెడుతుంటే ప్రసవమై పిల్లవాడు జారి కింద పడిపోయాడు. ఆవిడ వెళ్ళి శరీరం వదిలేసింది. ఈ పిల్లవాడు ఒక రావి చెట్టు కింద పడ్డాడు. ఆవిడ పరిగెడుతున్నప్పుడు పిప్పల వృక్షము అంటే రావి చెట్టు తన కొమ్మల చేత ఆచ్ఛాదించి కాపాడింది ఆయన్ని. పిప్పలాదుడు అని పేరు వచ్చింది ఆయనకి. ఆయన పెద్దవాడై గొప్ప తపస్సు చేసి మా తండ్రి యొక్క ఎముకల కోసం దేవతలు వచ్చి అడిగితే మా నాన్నగారు శరీరం వదిలిపెట్టారు కనుక, మా నాన్నగారు పడిపోవడానికి కారణం దేవతలు కనుక సమస్త దేవతల్ని చంపేస్తానన్నాడు అని పరమశివుడి గురించి తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షం అయ్యాడు. తపస్సు చేస్తే ప్రత్యక్షం అవుతారు, ఇచ్చేస్తారంతే కోరికలు, ఎవరి ధర్మం వాళ్ళది. నాకు ఒక కృత్య కావాలని అడిగాడు ఆయన. కృత్య అంటే భయంకర రూపంలో ఉండే స్త్రీ. ఒక కృత్య కావాలని అడిగాడు. ఎందుకని అడిగాడు శివుడు. దేవతలందరినీ సంహరించాలన్నాడు. ఎందుకు సంహరిస్తావన్నాడు. మా తండ్రి ఎముకలు దేవతలు తీసుకున్నారు, అందుకే చంపేస్తానన్నాడు. అయితే సరే తపస్సు చేసే ఇస్తున్నాను అని కృత్యని సృష్టించి ఇచ్చాడు. ఆ కృత్యని పిప్పలాదుడు దేవతల మీద ప్రయోగిస్తున్నాడు. ఇక దేవతలు తప్పుకోలేరు, దేవతలైనా మరణించవలసిందే. వాళ్ళు పరిగెత్తుకుంటూ శివుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, మేము లోకాన్ని కాపాడడం కోసం తీసుకున్నాం ఆస్తులు, అందుకు త్యాగం చేశాడు దధీచి. కొడుకు అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోకుండా మమ్మల్ని చంపడానికి కృత్యని ప్రయోగిస్తున్నాడు. మీరు ఆయన తపస్సుకు మెచ్చి కృత్యనిచ్చారు, ఇప్పుడు ప్రమాదం కదా, మీరే కాపాడాలన్నారు. శివుడు మళ్ళీ పిప్పలాదుడి దగ్గరికి వచ్చాడు. మీ తండ్రి సమ్మతితో లోకం కోసమని తనంత తాను ఆస్తులు ఇచ్చాడు. నువ్విప్పుడు దేవతల్ని చంపితే మీ నాన్న బాధపడడా? తప్పు చేయట్లేదా? కాబట్టి తప్పు అటువంటి పని చేయకన్నాడు. మీరు చెప్పారు కాబట్టి మానేస్తానన్నాడు. కృత్యంది ఆయనేమో కృత్యని సృష్టించమన్నాడు, మీరు సృష్టించారు. ఇప్పుడు నాకు పిచ్చి ఆకలి వేస్తోంది. ఇప్పుడు కాదు, నాకు ప్రతిరోజు ఆకలిస్తుంది. మరి నా ఆకలి వేసినప్పుడు ఎవరిని తినమంటారు చెప్పండి అని అడిగింది. పరమశివుడు అన్నాడు, నువ్వు తీర్థముల యందుండు, నదుల యందుండు, తటాకముల యందుండు, సరోవరములందుండు ఉండి ఎవరు స్నానం చేసి పుణ్యం పొందడానికి వస్తారో వాళ్ళ పుణ్యాన్ని తినేస్తుండు. అంటే మరి లోకంలో పుణ్యం ఎలా వస్తుంది? ఓ నదీ స్నానానికి ఎడతామండి, కాశీ గంగలో స్నానం చేస్తాం. మీరు స్నానం చేసి బయటికి రాగానే మీ పుణ్యం తినేస్తుంది కృత్య. ఎందుకంటే అది నీళ్లలో ఉంటుంది, అది పుణ్యం తింటూ ఉంటుంది. మరి పుణ్యం ఎలా మాకు మిగలాలి అని అడిగారు. అప్పుడు పరమశివుడు ఒక నిర్ణయం చేశాడు. అది తటాకమైతే, అంటే ఇప్పుడు ఏదో వెంకటాచలం వెళ్ళి స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తున్నారు అనుకోండి,
అటువంటి పుష్కరిణి అంటే 4 ఒడ్లుండి చెరువులా ఉన్నటువంటి దాంట్లో స్నానం చేస్తే, స్నానం చేసే ముందు నీటిలో దిగి కొద్దిగా మన్ను తీసి పైకెక్కి గట్టు మీద పడేయాలి. పడేసి ఒక మంత్రం చెప్పాలి, ఒక శ్లోకం. పిప్పలాదాత్ సముత్పన్నే కృత్యే లోకభయంకరి అని, ఓ భయంకరమైనటువంటి కృత్య మహారార్థం ప్రకల్పయ మృత్తికాంతే మయా దత్త. నేను తెచ్చి బయటపడేసిన ఈ మట్టిని తిని కడుపు నింపుకో, తప్ప నా పుణ్యం తినకు అని చెప్పాలి. చెప్తే అది ఆ మట్టి తింటుంది, తిని ఊరుకుంటుంది. నది దగ్గరికి వెళ్ళారనుకోండి, లోపలి మట్టి పైకి తేకూడదు, అది పరమేశ్వర నిర్ణయం. బయట మట్టి నదిలో వెయ్యాలి. సముద్రం దగ్గరికి వెళ్ళారనుకోండి, మహాసంకల్పం చెప్పి బయట మట్టి లోపల వేసి స్నానం చెయ్యాలి. లేదా సముద్రం దగ్గర అయితే సముద్రం లోపల మట్టిని పైకి తెచ్చినా దోషం రాదు. ఇలా చేసి శ్లోకం చెప్పి తరువాత సంకల్పం చెప్పి స్నానం చేయాలి. ఎవరు అలా స్నానం చేస్తారో వాళ్ళు యజ్ఞం చేశారు అని వాళ్ళ ఖాతాలో వేస్తారు. అందుకే మీరు ఇప్పుడు పోయాయి ఆ నియమాలన్నీ. తీర్థయాత్ర చేసి ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెడతారు వెంటనే. రైల్వే స్టేషన్లోనూ బస్ స్టాండ్లోనే పెట్టేస్తారు. ఎందుకు పెడతారో తెలుసా? వాడు యజ్ఞం చేసి అవబృధ స్నానం చేసి వస్తున్నాడు, ఆయన కాళ్ళకి దండం పెడితే పుణ్యం వస్తుంది, అందుకు పెడతారు. తీర్థమునకు పుణ్యమునకు తేజస్సుకి సారం ఎక్కడికెడుతుంది అంటే పాదముల అడుక్కెడుతుంది. పాదాలు ముట్టుకోకూడదు. ముట్టుకోకుండా వారి ముందున్నటువంటి భూమిని ముట్టుకుని నమస్కారం చేయాలి. పాదాలు ముట్టుకుని ఇప్పుడు నమస్కారం పెట్టకూడదు. పెడితే అవతలవాడు పరమశక్తివంతుడు అనుకోండి, మీ పుణ్యాన్ని లాగుతాడు. అందుకని ఎప్పుడూ ముట్టుకోకూడదు పాదాలు. నేను నమస్కారం గురించి మీతో ఒకసారి ఉపన్యాసం చెప్పాను కూడా ఇక్కడ. కాబట్టి దూరం నుంచి భూమిని ముట్టుకుని నమస్కారం చేయాలి. తీర్థయాత్ర అంతేకాని దేవతా దర్శనాల కోసం యాత్రలు చెయ్యరు. కాశీ వెళ్ళి మీరు విశ్వనాథుడికి నమస్కారం పెట్టి గంగా స్నానం చేయకుండా వచ్చారనుకోండి, పరమ దురదృష్టవంతుడని గుర్తు. విశ్వనాథ దర్శనం ఎంత గొప్పదో గంగా స్నానం 1,000,000 రెట్లు గొప్పది. గంగ స్నానం చేసి విశ్వనాథుడి దగ్గరికి వెడతారు. విశ్వనాథుడు లోపల లింగం చూడకపోయినా పైన దేవాలయంలో ఉన్న విమానాన్ని చూసొచ్చేసినా సరే, గోడ చూసొచ్చినా సరే, 8వ వంతు చూసినట్టు తీర్థం మీకు దొరకదు. అందుకే యాత్రకి లక్షణం తీర్థయాత్ర. అక్కడ తీర్థం ఉన్నదా దానికోసం పెడతారు. తీర్థమునందు స్నానం చేయకుండా రాకూడదు. నేను మొన్న వెంకటాచలం వెళ్ళాను. స్వామి పుష్కరిణి మరమ్మత్తు చేస్తున్నారు దీనికోసమని, బ్రహ్మోత్సవాల కోసం. నేను పద్మావతి అమ్మవారి కోనేటికి వెళ్ళి స్నానం చేసి వచ్చాను. చెయ్యాలి. ఇక చెయ్యినప్పుడు ఎందుకు తీర్థయాత్ర? ఎందుకు నువ్వు వెళ్ళడం? అనవసరం. తీర్థస్నానం చెయ్యనప్పుడు దాని వలన నీకొచ్చే ప్రయోజనం ఉండదు తీర్థయాత్ర వల్ల. నేను చెప్పడం కాదు, కోటేశ్వరారు చెప్పారనుకోకండి, నేను శాస్త్రంలో ఉన్న మాటలు చెప్తున్నాను. అందుకని తీర్థస్నానం కోసం పెడతారు. సమస్త తీర్థములలో ఉన్నటువంటి శక్తి ఎక్కడ నిలబడుతుందంటే తులసి కోట యొక్క మొదట్లోకి వచ్చి నిలబడుతుంది. తులసి మొక్క వేశాననుకోండి, నేను తులసి మొక్క వేసినప్పుడు తులసి మొక్క పైకి లేచినప్పుడు చుట్టూ ఉన్న మట్టి ఉంటుంది చూశారు, ఆ మట్టి యందు సమస్త తీర్థముల యొక్క సారం ఉంటుంది. ఎందుకు ఈశ్వరుడు ఆ మినహాయింపు ఇచ్చాడో తెలుసా? శాస్త్రంలో ఒక మర్యాద ఉంది, ప్రాణం పోయేటప్పుడు భయపడవద్దు అని. వెళ్ళిపోవాలి, తప్పదు, శరీరం విడిచిపెట్టాలి. ప్రాణం లేచిపోతున్నాయి, ప్రాణాలు, శరీరం పడిపోతోందని అనుమానం వస్తే చడి చప్పుడు లేకుండా వెళ్ళి తులసి కోట దగ్గర కూర్చోమని చెప్పింది. తులసి కోట దగ్గర కూర్చుని తులసి కోట మొదట్లో ఉన్నటువంటి మన్ను నల్లపూసంత చేసుకుని ముందు నోట్లో వేసేసుకోవాలి. అలా వేసుకుంటే ఏమవుతుందంటే ఆ క్షణం వరకు చేసిన పాపములు నశించిపోతాయి. తీర్థస్నానం అయిపోయింది. ఈ బ్రహ్మాండములలో ఉన్న సమస్త తీర్థముల యందు గురుంకులిడ్డాడు. ఇప్పుడు తులసి కోటను ఒకసారి ముట్టుకుంటాడు ఇలా చెట్టుని. ఎందుకో తెలుసా? యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతై. 33 కోట్ల మంది దేవతలు తులసి చెట్టు కొమ్మల మధ్యలో సూక్ష్మ రూపాలలో ఉంటారు. అందుకని తులసి చెట్టు మధ్యలో ఇలా చెయ్యి వేస్తే, అన్ని వేళలా వెయ్యమని కాదు నా ఉద్దేశ్యం, ఇలా చెయ్యి వేస్తే ప్రాణోత్క్రమణ సమయమునందు చెయ్యి వేస్తే 33 కోట్ల మంది దేవతల్ని స్పృశించాడు అని ఇస్తారు ఫలితం. అలాగే యదశ్రీ సర్వవేదేషు